ఆ చిద్రూపాగ్నిహోత్రంలో ఒక వెలుగుపుంజం కనబడింది. భగవంతుడు సాక్షాత్కరించినప్పుడు ఎలా ఉంటుందో యోగులు మాత్రమే వర్ణించగలరు. పురాణాలన్నీ ఏమన్నీ వర్ణిస్తున్నాయనంటే, ఏ రూపం లేని పరమాత్మ ముందు కాంతిపుంజంగా గోచరిస్తాడు. అది నిరాకారతత్వానికి సంకేతం. తర్వాత ఒక సాకార రూపం తీసుకుంటుంది. ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ. మూర్తం అమూర్తం అని బ్రహ్మమునకు రెండు విధాలైన తత్వాలు ఉన్నాయని శాస్త్రం. అంతవరకు అమూర్తమైన పరమాత్మ శక్తి ఇప్పుడు మూర్తవంతం అవ్వడం కోసం ముందు జ్యోతి పుంజంగా కనబడింది. ఆ జ్యోతి పుంజం క్రమంగా రూపం ధరిస్తోంది. ఆ జ్యోతి ఎలా ఉందో వర్ణిస్తూ ఉద్యద్భాను సహస్రాభ, ఉదయిస్తున్న వేల కొలది సూర్యులు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటారో అలా ఉంది. అమ్మవారు ఉదయించినప్పుడు వచ్చిన ఎర్రదనం పోల్చి చూసి చెప్పాలంటే ఒక సూర్యుడు చాలడు, వేల కొలది సూర్యులు కావాలి. ఇక్కడ సహస్రం అనంతవాచి. ఉదయిస్తున్న అనంత సూర్యులు ఒకచోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. ఉదయిస్తున్న సూర్యుడని చెప్పడంలో ఎర్రగా ఉందని చెప్పడం, వేల కొలది సూర్యులు అని చెప్పడంలో అర్థం విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూసినా లెక్కలేనన్ని సూర్యులు ప్రపంచంలో ఉన్నారు. అందరి సూర్యులకు వెలుగుని శక్తిని ఇచ్చే అమ్మవారు మాత్రం ఒక్కరే. అవిద్యానామంతతిమిరమిహిర ద్వీపనగరి జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి. వేల కొలది సూర్యులకు కూడా వెలుగును ఇచ్చిన తల్లి అంత కాంతితో వచ్చింది. దీనిలో ఉద్దేశం, మన కంటికి ఒకే సూర్యుడు కనబడుతున్నాడు. వేల కొలది సూర్యుల కాంతి మన కంటితో చూడలేము. అమ్మవారు మన కంటితో చూడలేని అలౌకిక తేజస్సు అని చెప్పడం కోసం ఇలాంటి వర్ణన చేశారు. అలౌకిక తేజస్వరూపంగా ఎర్రగా వచ్చింది. ఎప్పుడైనా చీకటిలో ఉన్నప్పుడు ఒక్కసారి కాంతి రాగానే ఆ వెలుగుకి కళ్ళు చెదిరిపోతాయి. కొంత సమయం గడిచాక ఆ వెలుగుకి కళ్ళు అలవాటు పడి రూప పరిణామం కనిపిస్తుంది. అలా దేవతలకి కూడా అమ్మవారు రాగానే రూపం కనబడలేదు, ఆ వెలుగు ముందు కనబడింది. ఆ వెలుగు ఉద్యద్భాను సహస్రాభ. నెమ్మదిగా దేవతలు అలా అమ్మవారిని చూశారు. అప్పుడు అమ్మ రూపం కనబడుతోంది. స్వస్తి. రేపు చతుర్బాహు సమన్విత శ్రీ చతుర్బాహు సమన్వితాయై నమః అనే నామం గురించి తెలుసుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః.